హలో అండి, నా పేరు డాక్టర్ గౌతమి, ఐవీఎఫ్ కన్సల్టెంట్, మెడ్సీ ఐవీఎఫ్ వైజాగ్ అండి. టుడే ఐమ్ గోయింగ్ టాక్ అబౌట్ ఐవీఎఫ్ కాంప్లికేషన్స్. ఐవీఎఫ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, కామన్గా అందరూ మమ్మల్ని అడిగేదండి. ఫస్ట్ ఇది మాట్లాడుకునే ముందు మనం ఐవీఎఫ్ అంటే ఏంటి, అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది బ్రీఫ్గా తెలుసుకుందామండి. ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుండి స్టార్ట్ అవుతుందండి. పీరియడ్ వచ్చిన సెకండ్ డే హార్మోన్స్, కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించుకుని ఒక అల్ట్రాసౌండ్ చేసుకుని ఆ రోజు నుండి మనం ఇంజెక్షన్స్ ఇవ్వటం స్టార్ట్ చేస్తామండి. కొంతమందికి 8 నుంచి 10 రోజుల మధ్యలో ఉంటుందండి ఇంజెక్షన్స్ అనేవి. 8 నుండి 10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చాక ఈ మధ్యలో సీక్వెన్షియల్గా స్కాన్స్ చేసుకుని చూసుకుంటూ ఉంటామండి. స్కాన్స్ అండ్ బ్లడ్ టెస్ట్ కూడా చేసుకుని గ్రోత్ అనేది ఎలా ఉంది, ఎగ్స్ అనేవి ఎలా గ్రోత్ వస్తున్నాయి, ఎన్ని రిక్రూట్ అయినాయి అన్నీ అనేది సీక్వెన్షియల్ స్కాన్స్లో చేసి చూసుకుని డోస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటా ఒక 8 నుంచి 10 రోజుల వరకు ఇంజెక్షన్లు ఇచ్చాక ఆ తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఇస్తామండి. ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చాక 36 అవర్స్ లోపల ఎనస్థీషియా ఇచ్చి ఎగ్ పికప్ అనేది చేస్తామండి. ఎనస్థీషియా ఇచ్చి ఆ ఎగ్స్ అన్నీ బయటికి మేము తీస్తాము. ఎగ్స్ అన్నీ బయటికి తీసిన రోజు హస్బెండ్ శాంపిల్ కూడా తీసుకుని ఒక ఎగ్ ఒక స్పర్మ్ మేమే కలుపుతామండి. కలిపి దాన్ని మేము ఎంబ్రియోగా చేసి మళ్ళీ ఆడవారి గర్భసంచిని ప్రిపేర్ చేసి ఈ ఎంబ్రియో అనేది మేము ఇంప్లాంట్ చేస్తామండి. ఇది న్యాచురల్గా నార్మల్ ఐవీఎఫ్ ప్రాసెస్ అండి. ఇది ప్రాసెస్. దీంట్లో మనకి ఏం కాంప్లికేషన్స్ రావచ్చు అంటే, ఈ ఐవీఎఫ్ స్టార్ట్ అయ్యాక ఏదైతే ఫస్ట్ బేసిక్ అండి, ఐవీఎఫ్లో ఏవి మేజర్ కాంప్లికేషన్స్ అనేవి ఉండవండి. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అసలు లేవు. ప్రాణానికి ప్రమాదం, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంది, ఇంకొక ప్రాబ్లం అలాంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవండి. కొన్ని మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఈ 8 నుంచి 9 రోజులు ఏవైతే ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారో దానివల్ల కొన్ని రావచ్చు. ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు రెడ్నెస్ రావటం కానీ, ఇచ్చింగ్ రావటం కానీ, లేకపోతే చిన్న హెడేక్ అని కంప్లైంట్ చేస్తారు కొంతమంది పేషెంట్స్, బ్రెస్ట్ టెండర్నెస్ కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ, కొంతమందికి మూడ్ స్వింగ్స్ లాగా ఉండటం కానీ, అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చండి కొంతమంది వాడర్లు. అలానే కాకుండా ఈ ఇంజెక్షన్స్ మనం ఎందుకు ఇస్తామంటే, ఆ మంత్లో ఉన్న ఎగ్స్ అన్నీ డెవలప్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం కాబట్టి ఎక్స్టర్నల్గా హార్మోన్స్ ఇచ్చి సో ఓవరీ సైజ్ అనేది కొంచెం పెరుగుతుందండి. ఆ పెరగటం వల్ల వాళ్ళకి కొంచెం డిస్కంఫర్ట్ అనేది చాలామంది ఆడవాళ్ళు ఫీల్ అవుతారండి సైజ్ పెరగటం వల్ల. సో ఆ టైంలో కొంచెం ఎక్కువ వెయిట్ లిఫ్ట్, బరువులు ఎత్తద్దు, అలాంటివన్నీ కొంచెం అడ్వైస్ చేస్తాము అండి. ఇవన్నీ మినిమల్. ఎప్పుడైతే ఇంజెక్షన్స్ ఆపేస్తామో అప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గిపోతాయండి. ఇవి కాకుండా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చా ఐవీఎఫ్లో అంటే, ట్విన్ జెస్టేషన్స్. ఐవీఎఫ్ చేయించుకోవటం వల్ల ట్విన్సే పుడతారు, పుట్టిన పిల్లలు అబ్నార్మల్గా ఉంటారు అనేది కరెక్ట్ కాదండి. ఐవీఎఫ్లో సింగిల్ ఇంప్లాంటేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఒకప్పుడు 3 లేకపోతే 3 ఎంబ్రియోస్ 4 ఎంబ్రియోస్ అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు చేయటం లేదండి. చేస్తే 2 లేదంటే 1. ఐవీఎఫ్లో ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు, చాలామందికి వస్తుంది. వచ్చినంత మాత్రాన ఆ ట్విన్స్ అబ్నార్మల్గా ఉంటారు అనేది కరెక్ట్ కాదండి. న్యాచురల్గా కన్సీవ్ అయినప్పుడు ట్విన్స్ వస్తే వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే ఆ ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు. ట్విన్ జెస్టేషన్ వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అయిపోవచ్చండి, లో బర్త్ వెయిట్ బేబీస్, లేకపోతే ఐయూజీఆర్లు, ఆలిగోవైటానియస్, లేకపోతే అలాంటివి ఏమైనా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్రీటర్మ్ అయిపోవటం వల్ల బేబీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఐవీఎఫ్ వల్ల అయితే ఇవన్నీ కాదండి. ఈ మధ్య అందరూ సింగిల్ ఎంబ్రియోస్ని ఇంప్లాంట్ చేస్తున్నారండి. సో నెక్స్ట్ ఇంకా అందరూ కామన్గా మమ్మల్ని అడిగే క్వశ్చన్, బేబీస్ ఎలా ఉంటారు, ఐవీఎఫ్ బేబీస్ ఏమైనా అబ్నార్మల్గా ఉంటారా? అబ్సల్యూట్లీ నో అండి. ఐవీఎఫ్ బేబీస్ అబ్సల్యూట్లీ నార్మల్గా ఉంటారు. న్యాచురల్గా కన్సీవ్ అయితే ఎలా ఉంటారో అలాగే ఉంటారు, కాకపోతే ఏజ్ రిలేటెడ్. ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకుంటున్నారు అంటే యూజువల్లీ చాలామంది చాలా ఎల్డర్లీ ఉమెన్ ఉండొచ్చు. ఇప్పుడు న్యాచురల్గా కన్సీవ్ అయినప్పుడు కూడా చెప్తామండి, ఎర్లీగా కొంచెం ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి, 35 దాటాక బేబీలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు అని చెప్తా ఉంటాం. అలాంటివి ఏమన్నా ఉంటే రావచ్చు. కానీ ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఏంటంటే అండి, మీ ఎగ్గే మీ స్పర్మే, కాకపోతే మేము ఎంబ్రియో ఫామ్ చేసి దాన్ని మేము ఇంప్లాంట్ చేస్తున్నాం తప్ప బేబీలో దానివల్ల అబ్నార్మాలిటీస్ రావండి. మీరు న్యాచురల్గా కన్సీవ్ అయినప్పుడు ఏమొస్తే అవే వస్తాయి తప్ప వేరేవేవి రావండి. లాస్ట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, చాలా రేర్గా ఓన్లీ 2 to 3% ఆఫ్ ద కేసెస్లో ఎప్పుడైనా ఓహెచ్ఎస్ఎస్ అంటే ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనేది చాలా రేర్, బట్ రావచ్చండి. ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్
అంటే ఏంటంటే ఈ ఓవరీస్ అనేది చాలా ఎక్కువగా ఎన్లార్జ్ అయిపోయి చాలా ఫాలికల్స్ డెవలప్ అయిపోతాయండి. ఇవి మోస్ట్లీ మనం పీసీఓడి పేషెంట్స్లో అలాంటి వాళ్ళలో చూస్తూ ఉంటామండి. కానీ దీన్ని మనం కంప్లీట్లీ ప్రివెంట్ చేసుకుంటున్నాము. ఈ మధ్య అసలు ఆల్మోస్ట్ ఎక్కడ ఓహెచ్ఎస్ఎస్ అనేది ఉండట్లేదండి. హెచ్సీజీని కంప్లీట్లీ ట్రిగర్గా అవాయిడ్ చేస్తున్నాము. దానివల్ల ఇది చాలా రేర్ అయిపోయింది. దీన్ని ప్రివెంట్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయొచ్చు, అందరం చేస్తున్నాము. వచ్చినా కూడా దీనికి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇందులో మనకి కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే అబ్డామినల్ డిస్టెన్షన్ కానీ, వామిటింగ్ కానీ, నాజియా అంటే వాంతి వచ్చేలాగా ఉండటం కానీ, ఎన్యూరియా, యూరిన్ రాకపోవటం, లేకపోతే డిస్నియా లాగా గాలి ఆడకపోవటం అలాంటివి ఏమైనా అనిపించవచ్చు. కానీ దీనికి ట్రీట్మెంట్ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా రేరెస్ట్ కాంప్లికేషను, చాలా తక్కువ మందిలో లైఫ్ థ్రెటనింగ్ అవ్వచ్చండి. సో ఫైనల్లీ ఐ వాంట్ టు కంక్లూడ్ బై సేయింగ్ IVF is safe. There are no major side effects for IVF. Whatever side effects అవన్నీ టెంపరరీ మాత్రమేనండి. థ్యాంక్ యూ.